అందరికీ నమస్కారం. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడాలి సామెత ప్రకారం చైనాకు చెందినటువంటి అణు జలాంతర్గామి ప్రమాదానికి గురై 55 మంది సైలర్స్ మరణించారు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఈ సమాచారాన్ని బయటపెట్టినట్లుగా మనకి వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తోంది. కానీ చైనా మాత్రం తన సబ్మెరైన్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బుకాయిస్తూ ఉంది. ఇది జనరల్గా చైనా నైజం. కానీ సాధారణంగా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ చాలా అరుదుగా ఇలాంటి సమాచారాన్ని బయటపెడుతుంది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ బయటపెట్టినటువంటి సమాచారంలో పలు సాంకేతిక టెక్నికల్ అంశాలు ఉండటం వలన సమాచార విశ్వసనీయత మీద నమ్మకం కలుగుతున్నది. అసలేం జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. చైనాకు చెందిన PLA 093417 అనే అణు జలాంతర్గామి తూర్పు చైనా ఎల్లో సీ సముద్రంలో రొటీన్ గస్తీ కాస్తూ ఉండగా ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు. తూర్పు చైనా సముద్రంలో అమెరికన్, బ్రిటిష్ యుద్ధ నౌకలతో పాటుగా నేవీకి చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్లు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. చైనా అంతర్జాతీయ జలాలని తమదుగా ప్రకటించుకొని 2015లోనే ఆ జలాల్లోకి పోయేటటువంటి నౌకల మీద నిఘా పెడుతూ ఉంటుంది. ఇదే పని. ఆగస్టు 21న చైనా అణుజలాంతర్గామి తూర్పు చైనా సముద్రంలో నిఘా కోసం వెళ్ళగా ప్రమాదానికి గురైంది. నిజానికి అది ప్రమాదం కాదు. చైనా ఏర్పాటు చేసిన ట్రాప్లో తన సబ్మెరైన్ చిక్కుకొని మొత్తం సిబ్బందిని కోల్పోయింది. అమెరికన్, బ్రిటిష్ సబ్లని ట్రాప్ చేయడానికి చైనీస్ నేవీ సముద్రంలో ఇనుప చైన్లని అమర్చి వాటికి బరువైన యాంకర్లను అమర్చింది. సముద్రం అడుగున ప్రయాణించేటటువంటి సబ్లకి ఐరన్ చైన్లు అడ్డుపడి ఆపేస్తాయి. పోనీ అలానే ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తే యాంకర్లు ఉండటం వలన ముందుకు వెళ్ళలేవు, లేదా సముద్ర ఉపరితలంలోకి వెళ్ళలేవు. హ్యాచ్ని తెరిచి ఎవరన్నా చైన్లని తీసివేయాలన్నా కూడా ఒకరిద్దరితో సాధ్యం కాదు. దీన్ని అండర్ వాటర్ ట్రాప్లు అంటారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం నుంచి కూడా ఈ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత ఇలాంటి అండర్ వాటర్ ట్రాప్లని సులభంగా గుర్తించి తప్పించుకుపోతున్నాయి సబ్మెరైన్లు. కానీ చైనీస్ సబ్ తన ట్రాప్లో తానే చిక్కుకొని నాశనమైంది. నిపుణుల అనాలిసిస్ ప్రకారం చైనీస్ సబ్ ఐరన్ చైన్ ట్రాప్లో చిక్కుకొని ఆ కుదుపుకి సబ్ లోపలికి సిస్టమ్స్ టెంపరీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్, AIP అంటారు. ఇది దెబ్బతిన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ AIP సిస్టంలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఆక్సిజన్ జనరేటర్, 2 కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసి దాన్ని నిల్వ ఉంచే సిస్టమ్. AIP సిస్టమ్ దెబ్బతినడంతో మొదట ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసి నిల్వ చేసే సిస్టమ్ కూడా దెబ్బతినడంతో విషవాయువులు అక్కడే ఉండిపోవడంతో సబ్లోని సిబ్బంది మొత్తం కూడా హైపోక్సియాతో చనిపోయారు. దెబ్బతిన్న AIP సిస్టమ్ని తిరిగి పనిచేయించడానికి సబ్లోని ఇంజనీర్లు నిర్విరామంగా 6 గంటల పాటు పనిచేశారు. కానీ ఆక్సిజన్ లేకపోవడం, సిబ్బంది వదిలే కార్బన్ డైఆక్సైడ్ అక్కడే ఉండిపోవటం, అణు రియాక్టర్ని చల్లబరిచే ప్రక్రియలో ఎలక్ట్రిక్ జనరేటర్స్ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ కూడా అక్కడే ఉండిపోవటం వలన సబ్లోని 55 మంది సిబ్బంది చనిపోయారు. 22 మంది సీనియర్ ఆఫీసర్స్, 7 ఆఫీసర్లు, 17 మంది సైలర్లు, 9 మంది సహాయకులు చనిపోయారు. కెప్టెన్ కొలోనల్ క్షు యాంగ్ పెంగ్ కూడా చనిపోయాడని తెలుస్తోంది. సబ్మెరైన్లో వాడే సోనార్, అండర్ వాటర్ రాడార్ అంటారు. ఈ సిస్టమ్ విషయంలో చైనా, రష్యాలు చాలా వెనుకబడిపోయి ఉన్నాయి అన్నది దీంతో బయటపడింది. కనీసం తాము ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ని గుర్తించలేని విధంగా చైనా సబ్మెరైన్స్ సెన్సార్స్ ఉన్నాయన్నమాట. ఇది ఖచ్చితంగా భారత్కి అనుకూలించే అంశం. అత్యాధునిక సోనార్ సిస్టమ్, దాని సబ్ సిస్టమ్స్, సెన్సార్స్ విషయంలో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలు చాలా ముందున్నాయి. అయితే భారత్ విషయానికి వచ్చేసరికి రష్యన్, ఫ్రాన్స్లతో పాటుగా మరింత మెరుగైనటువంటి ఇజ్రాయెల్ సెన్సార్స్ని ఉపయోగిస్తోంది. 2015లోనే అత్యాధునిక మెరైన్ సెన్సార్ మీద భారత్, ఇజ్రాయెల్లు ఒప్పందం చేసుకోవడమే కాదు, వేగంగా వాటిని మన సబ్మెరైన్స్లో వాడటం కూడా మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ మెరైన్ సెన్సార్లు అత్యాధునికమైనవి. ఈ విషయంలో భారత్ది పైచేయి. సో హిందూ మహాసముద్రంలో మన నేవీ శక్తిని ఏ దేశము తక్కువ చేసి చూడలేదు. చైనా సబ్లో AIP సిస్టమ్ విఫలం అవడం మీద మళ్ళీ AIP సిస్టమ్కి ప్రాముఖ్యత ఏర్పడింది. 2020లో మన DRDO పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో AIP సిస్టమ్ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. బహుశా మరో 2 ఏళ్లలో మన సొంత AIP సిస్టమ్ని ఎవరి మీద ఆధారపడకుండా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావచ్చు. జై హింద్, జై భారత్.